టైము 11 అవుతున్నది. మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇవాళ. ఇక్కడ మన సీటా టోటల్ ఆపోజిట్ లైన్ల నుంచి అదేదో మొహమ్మద్ షాపూర్ రోడ్ అంట, 60 కిలోమీటర్ ఏదో చూపెడుతున్నది. 2000 కిరాయా. ఏసీలా లోడ్ ఉన్నది. చాలాసార్లు పికప్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. పికప్ డిస్టెన్స్ చూపించలేదు కదా, 3.2 కిలోమీటర్స్ ఉన్నది పికప్ లొకేషన్. చాలా లోడ్ చేసుకుందాం. మనమైతే ఇక్కడికి వచ్చేసినాము, బోయంపల్లి సీటా టోటల్ దగ్గరికి. చిన్న తోకట అంటారు చాలా మంది. ఈ నుంచి రైట్ తీసుకోవాలి. పికప్ పాయింట్కి వచ్చేసినాము. ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. Head east. 60 కిలోమీటర్. కిలోమీటర్స్ ఉన్నది. ఓకే, లోడ్ చేసుకుందాం. ఇది మన వెహికల్. 5 ఏసీలు. 5 ఏసీలు అంటే 10 డబ్బాలు. మనము ప్రస్తుతానికి బాల్నగర్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్. ఏసీలు వేసినారు, 5 ఏసీలు. ఆడికని వచ్చి వై జంక్షన్ దగ్గర పసాంచిపోయినాం. ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటుంది ఇక్కడ. మనకి ఇంకా 41 కిలోమీటర్స్ అని చూపిస్తున్నది ఇది, కానీ అంత డిస్టెన్స్ లేదు. ఆ మ్యాప్ చూపెడుతున్నది అక్కడికైనా తిరిగి పోమని. మనం మాత్రం స్ట్రేటే పోవాలి. అది ఉత్తగానే తిప్పుతున్నది అంత దూరం. మ్యాప్ అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తుంటుంది, చూసుకోవాలి. అట్లకేం తిరిగి రమ్మంటున్నది. మనం సీదా పోతే సీదా రూట్ ఉన్నది పట్టణ్ చెరువుకి, మియాపూర్ నుండి. ఇలా ఏందేమో ప్రతి చోట ట్రాఫిక్ తగులుతున్నది. ఈ దారి బిహెచ్ఎల్ దగ్గర ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో. ఈ దారి, ఈ రోడ్డు ఇంకా చాలా పని ఉన్నది. ఇదైతే ఈ నుంచి ఫ్లైఓవర్కి అప్పుడు మనకి తవ్వ
క్లియర్ అవుతుంది. బిహెచ్ఎల్ దాటినాం అన్నట్టు. ఒకసారి ఈ ఫ్లైఓవర్ అయిపోతే బిహెచ్ఎల్ దాటినాక ఈడకి ల్యాండ్ అవుతుంది అనుకుంటా. ఇంత దూరం మళ్ళీ ఏదో రూట్ చూపెడుతుంది, చక్కగా రోడ్డు చూపెట్టకుండా మళ్ళీ అటు ఇటు ఉమ్మంటుంది. రైట్ తీసుకొని అటు పోయి ఇటులా అంటున్నది. మళ్ళా ఏ సీదా దారి ఉన్నది మనకి. తెలియని వాళ్ళు మ్యాప్ పట్టుకుంటే మ్యాప్ అది తిరుగుతూనే ఉన్నది, ఊర్లో పండి తిప్పుకొస్తున్నది. ముందు ఆ లెఫ్ట్ తీసుకొని ఏదో ఊర్లోకి పోయింది, నేను సీదా వచ్చేసినాను. సీదా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ రైట్ తీసుకొని ఏదో ఊర్లోకి పోమంటుంది అది. ఈ నుండి ఇంకా 30 కిలోమీటర్స్ చూపిస్తున్నది. అదే ముందు ఉండే టోల్ ట్యాక్స్ టోల్ ప్లాజా తీసేసారు, డమ్మీ చేసేసారు దీన్ని. ఈ నుంచి ఇంకా 30 కిలోమీటర్లు. వర్షం వచ్చేటట్టు డౌట్ ఉన్నది, ఇక అందుకే బండికి కవర్ వేసేసిన. ఏసీలు ఉన్నాయి కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి కవర్ వేసేసిన అన్నట్టు. చలో స్టార్ట్ అయిపోదాం. మళ్ళా ముత్తంగి వరకు వచ్చినాము ప్రస్తుతానికి. ఈ నుండి ఇంకో 20 కిలోమీటర్స్, ఎంత 21 కిలోమీటర్స్ చూపిస్తున్నది. కవర్ అయితే వేసేసినాను, పెరిగి వర్షం పడకుండా బాగుంటుంది. పక్క కాపి ఇంకొకసారి కవర్ సెట్ చేసుకుందాం, వర్షం స్పీడ్గానే పడుతుంది. ఏందో
చెట్లన్నీ పచ్చగా అయినాయి వర్షాలు. ఇంకో 10 నిమిషాలు ఓపిక పడితే నా డెలివరీ అయిపోతుంది. అప్పుడు ఎంతైనా వాడు ఇంకా 11 కిలోమీటర్స్ వచ్చింది. చెరియాల మనం మాత్రం సీదా వెళ్ళాలి. జోగిపేట్ అక్కడ పోతే వస్తుంది. అటు అటు పోతే వస్తుంది అన్నట్టు. 31 కిలోమీటర్ ఏడు నుంచి అది. మనం మాత్రం ジェット。ఒకటేసారి ఎంత వర్షం పడుతుంది, ఆగాల్సి వస్తుంది ఏంది నేను. అరే మళ్ళీ ఆగిపోయింది వర్షం, ఇప్పుడు మళ్ళీ స్లో అయిపోయింది. యూటర్న్ చేసి ఇంట్లోకి పోవాలి. ఇంట్లోకి యూటర్నే చాలా పెద్దగా ఉన్నట్టుంది. నిమిషాలలో మళ్ళీ వర్షం మొత్తం ఆగిపోయింది. ఒకటేసారి దంపుతున్నది, ఒకటేసారి ఆగిపోతున్నది. మనకి ఇంకా వచ్చేసి ఇంకో 4 కిలోమీటర్స్ ఉన్నది. 10 నిమిషాలు ఓపిక పట్టింది అనుకో, వర్షం సరిపోతుంది. ఏసీలు ఉన్నాయి కదా, అందుకే ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకెళ్ళినప్పుడే కొంచెం భయం అవుతుంది. లెఫ్ట్లో ఒకటి ఉన్నది, అందులోనే పోవాలే ఏమో. మళ్ళీ ఆగి కనుక్కుందాం. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది, ఇటు ఊర్లోకి తీసుకుపోతున్నది. దారి అయితే ఇప్పటివరకైతే బాగానే ఉన్నది, ముందట ఏందో చూడాలి.
దీని లోపలికి తీసుకొచ్చింది. ఏందో ఇది అడుగుదాం ఒకసారి సెక్యూరిటీని. ఇది ఐఐటి హైదరాబాద్ అంట. అక్కడ సైడ్ ఉన్నాయి కాలేజ్, ఇక్కడేమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఆ మనిషి అయితే పోయిండు, నమాజ్ చదవటానికి పోయిండు. ఫ్రైడే కదా, కరెక్ట్ 1:30 అవుతుంది, నమాజ్ టైం అయింది. నమాజ్కి పోయి వచ్చి ఫోన్ చేస్తానన్నా ఏందో అని చెప్పిండు. పక్కన వెయిట్ చేసి అన్నాడు. అయితే వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఎప్పటి వరకు అవుతుందో. ఇది ఐఐటి హైదరాబాద్. लड़का लड़की दोनों अलग अलग बिल्डिंग. हाँ. ఈడ మన వెహికల్ అయితే అన్లోడ్ అవుతున్నది. ఇది అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. చాలాసేపు వెయిటింగ్ చేసినాను, కానీ వెయిటింగ్ ఛార్జెస్ ఇయ్యనే లేడు. ముందు 39 నిమిషాలు వెయిట్ చేసినానంట. వచ్చిన 1:30కు, ఇప్పుడు టైము 3:16 అవుతున్నది. 39 నిమిషాలే వెయిటింగ్ అయ్యింది అని చెప్తున్నాడు. ఇక ఇదైతే క్లోజ్ చేస్తున్నా. ఇక వెయిటింగ్ టైం రాలే కదా, పోనీ అడ్జస్ట్ అయిపోతున్నా. 5 స్టార్ ఇచ్చేస్తా. ఇగో నియర్లీ 2000 ఉండే, 19 రూపాయలు తక్కువ. ఇక 1782 మనకు వచ్చింది. ఇంత కమిషన్. అవుట్ స్టేషన్ ట్రిప్ కదా, కమిషన్ 10% తీసుకుంటాడు అన్నట్టు, తక్కువ తీసుకుంటాడు. సరే, ఇక్కడ నుంచి అయితే సర్వీస్ ఉండదు. ఇదైతే బంద్ చేస్తున్నా. ఆ నుంచి ఎంటీ వచ్చేసినా లేకపోతే లోడ్ తీసుకొచ్చినా అది నెక్స్ట్ వీడియోలో చూపెడతా. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం వల్ల నెక్స్ట్ వీడియోలో. బాయ్.